నా పేరు ఫైనాన్స్ పురుషోత్తం. కొంతమంది యాంకరింగ్ చేసి సంపాదించుకుంటారు, కొంతమంది కామెడీ చేసి సంపాదించుకుంటారు. నేను వడ్డీకి ఇచ్చి సంపాదించాను. పిల్లోడు ముట్టికి చడ్డీ ఎంత అవసరమో ఫైనాన్స్ వ్యాపారికి వడ్డీ కూడా అంత అవసరం. రష్మి, అందరూ నన్ను వచ్చి డబ్బులు అడిగితేనే ఇస్తాను. నువ్వు అడగకుండా నీకు 50,000 ఇస్తాను. ఉంచుకో, సరదాగా ఉంచుకో. థాంక్యూ. చాలా క్రిటికల్ పొజిషన్ లో ఉన్నావు కదా? అవును, యాక్చువల్లీ చాలా క్రిటికల్ పొజిషన్. నాకు తెలుసు, అందుకే నీకు ఇచ్చా. అవును, శంకర్ సప్తగిరి నా దగ్గర డబ్బులు తీసుకొని 3 నెలలు అయింది. ఇప్పటివరకు అసలు లేదు, వడ్డీ లేదు, ఫోన్ లేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. ఇంటికి వెళ్ళి డైరెక్ట్ అటాక్ చేస్తేనే కరెక్ట్. శంకర్ సప్తగిరి, మా ఆయన ఇంట్లో లేరండి. మీ ఆయన ఇంట్లో లేడు? మా ఆయన కూడా ఇంట్లో లేరు. ఉండరు? ఎందుకుంటారు? డబ్బులు అడగడానికేమో మీ ఆయనలు వస్తారు, నేను డబ్బులు అడగడానికి వస్తేమో మీరు వస్తారు. ఎక్కడికి వెళ్ళారు మీ మొగుళ్ళు? మా ఆయన చెన్నై వెళ్ళాడండి. ఆయన అమరావతి వెళ్ళాడు. అమరావతి ఇంకా కట్టలేదుగా? ఎక్కడ కడుతున్నాడు చూడ్డానికి వెళ్ళాడు. ఇక్కడ అప్పు కట్టడం శాత కాదు కానీ అమరావతి ఎక్కడ కట్టుతున్నాడు చూడడానికి వెళ్ళాడా? మీ మొగుళ్ళు దగ్గర నా అప్పు ఎలా వసూలు చేసుకోవాలో నాకు బాగా తెలుసు. ఎక్కడికి? మీ మొగుళ్ళు నా అప్పు తీర్చేంత వరకు ఇద్దరు నా దగ్గరే ఉండాలి. రండి కూర్చోండి. ఒకటేమో జింకలా ఉంది, ఒకటేమో జిరాఫీలా ఉంది. అందలెట్లు జిరాఫీ లాగుందండి. హలో, ఏమండి మీరు తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేదని ఆ పురుషోత్తమం లాక్కొచ్చేసాడండి. పని చేయని నంబర్ ఏమో నాకు ఇస్తారు, పని చేసిన నంబర్ ఏమో పిల్లలకి ఇస్తారు. ఆవిడ సరస్వతియా? మేము అప్పు తీర్చకపోతే మా పిల్లలు లాక్కొచ్చేస్తారా నువ్వు? ఒకడేమో కిచెన్ లో దాక్కొని చెన్నైలో ఒకడు, ఒకడు అటుక మీద దాక్కొని అమరావతిలో ఒకడు. డబ్బులు ఇచ్చేటప్పుడేమో వైద్యుల్లా చూస్తారు, అడిగేటప్పుడేమో భూత వైద్యుల్లా చూస్తారు. ఎందుకురా? నీకు 2 రోజుల్లో డబ్బులు ఇస్తాను, మా పిల్లలు మాకు పంపించా. 2 రోజులు అయిన తర్వాత నా డబ్బులు ఇచ్చి మీ పిల్లని మీరు తీసుకెళ్ళండి. ఇదిగో నీ పేరేంటి? గంగా అండి. ఇల్లు ఊడు. నువ్వు ఇల్లు మొత్తం ఇల్లు కడుగుడే. మా పిల్లలతో నీ పనులు చేయించుకున్నావేంట్రా? ధైర్యంగా కూర్చోబెట్టి తిండి పెట్టడానికి నేను కట్టుకున్న మొగుడిని కాదురా, కంట్రీ ఫైనాన్సర్ ని. నా ట్రాక్ రికార్డ్ తెలియకుండా నా దగ్గర అప్పు చేస్తారా మీరిద్దరు? ట్రాక్ రికార్డ్. చంద్ర గారు, మీ డబ్బులు నాకు ఇప్పుడు అవసరం. నీ ఏదైనా అవసరం ఉంటుంది ఉంచుకో. లేదు, వద్దు చంద్ర గారు, ఇట్స్ ఓకే. ఉంచుకో రేష్మి, ఎందుకు కంగారు పడుతున్నావు? మళ్ళీ ఊడిపిస్తాడేమో. డబ్బులు తర్వాత ఇస్తాం కానీ ఫస్ట్ మా పిల్లలను పంపించరా. నీ పిల్ల మీద చేయబడిందో నేను ఊరుకోను. ఈ దరిద్ర అర్జెంట్ గా తీర్చేద్దాం పదరా. హలో లేడీస్, కమ్ హియర్. ఐ వాంట్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంటా? అంటే కొంపదీసి మాత ఐటమ్ సాంగ్ వేస్తావేంటి నువ్వు? ఏంటి అరాచకం? పురుషోత్తం గారు, నాకు వద్దండి మీ డబ్బులు ప్లీజ్. రేష్మి ఉంచు రేష్మి, ఎందుకు కంగారు పడుతున్నావు? నాకు వద్దండి. ఉంచు రేష్మి, నీకు డాన్స్ వచ్చు కదా, ఎందుకు కంగారు పడుతున్నావు? దేనికైనా అవసరం ఉంటుంది, ఉంచుకో రేష్మి. కంగారు కూర్చో నువ్వు. అరే పురుషోత్తం, మా భార్యలతో ఐటమ్ సాంగ్ వేస్తున్నావేంట్రా? వెలుడి సాంగ్ చేయడానికి నేను కట్టుకున్న మొగుడిని కాదురా, కంట్రీ ఫైనాన్సర్ ని. ఇంతకు మీరు డబ్బులు తెచ్చారా లేదా? అప్పు కోసం వెళ్ళామే, ఎక్కడ దొరకలే. మళ్ళీ అప్ప వీడి దగ్గర ఐటమ్ సాంగ్ ఇచ్చారు, మళ్ళీ వాడి దగ్గర కూడా ఐటమ్ సాంగ్ వేయాలా మేము? వాడికి ఏ సాంగ్ ఇష్టమో కనుక్కోండి, ఇక్కడ రిహార్సల్ చేసుకొని వస్తాం మేము. వీడికి డబ్బులు కట్టి మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళేది ఏమన్నా ఉందా లేదా? వాళ్ళే తీసుకెళ్లే మొహాలేనా? మీ సోకుల కోసం కదా మేము అప్పు చేసింది. అయితే ఇంకేం భాగ్యం, పురుషోత్తం దగ్గర మేమే ఉండి మా అప్పు మేము తీర్చుకుంటాం. అక్కడ చూడన్నా, అది నీ పిల్లం, నేను చూడను. ఇక్కడ చూడన్నా నీ పిల్లం. రే, మా భార్యలతో విజయమాల్యలా బిహేవ్ చేస్తున్నట్రా. నారాయణకి నేను విజయం మాలేనులేరా. 4 రోజులు టైం ఇవ్వరా, డబ్బులు ఇచ్చేస్తా. మా పిల్లలు పంపించరా. 4 రోజులు అంటే 40 రోజులు తీసుకోండి. అంతవరకు మీ పిల్లలు మాత్రం నా దగ్గరే ఉంటారు. మనిషిలో బిహేవ్ చేయరా. పురుషోత్తం గారు, రష్మి ఉంచు రేష్మి. నాకు వద్దండి ప్లీజ్ పురుషోత్తం గారు. ఉంచు, నువ్వు కంగారు పడద్దు. 50,000 దేనికి అవసరం ఉంటే, డబ్బులు అవసరం లేదంటావు. ఉంచుకో, ఉంచుకో రేష్మి, నో ప్రాబ్లం.
ఇక్కడ ఈ దగ్గర గార్డులా ఉండే కంటే ఈ అప్పెలా తీర్చాలి ఆలోచిద్దాం పదరా పదన్నా. మేడం ఈరోజు క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేయాలి 50,000 మీరు ఇస్తే ఓకే. లేకపోతే ఫైన్ పడుతుంది. ఇది యూజ్ చేసేయండి పర్లేదు. అరే శంకర్ సప్తగిరి బయట ఏంట్రా ఉదయాన్నే నిన్న రాత్రి ఆ పురుషోత్తం గాడు మీ ఇద్దరు పిల్లలను తీసుకొని పబ్బుకు పోయిండ్రా. అరే పురుషోత్తం బయటికి రారా. ఏంట్రా ఇప్పుడే పడుకుని అప్పుడే లేపారు. రాత్రి మా పిల్లలు తీసుకొని పబ్బుకి వెళ్ళామంట. పక్కన లేడీస్ లేకపోతే పబ్లో ఎంట్రీ ఇవ్వరు. అయితే మా పిల్లల్ని తీసుకెళ్తావా? అక్కడ నీ పిల్లమా నా పిల్లమా ఇంకోటి పిల్లం ఉండదు. పక్కన పాప ఉందన్నది చూస్తారు. పాప కావాలని చెప్పి పిల్లలు తీసుకెళ్ళిపోతాను నువ్వు. లేకపోతే ఇంట్లో కూర్చోబెట్టుకుని తిండి పెట్టాలని కట్టుకున్న మగున్నారా నేను? మా పిల్లలు లేరా? రాత్రి పబ్లో బాగా అలసిపోయారు పడుకున్నారు. మెంటల్ దానా రండి. ఏంటి రాత్రి వీడితో పబ్బుకి వెళ్ళామంట. లేక నేరుగా ఇంట్లో కూర్చోబెట్టి తిండి పెట్టడానికి నాకు కట్టుకున్న మొగుడేం కాదు అక్కడ మంత్రి ఫైనాన్షియర్. Exactly. అయినా నిన్న పబ్బుకే తీసుకెళ్లాడు. ఈ రోజు నా అప్పు తీర్చలేదు అనుకో రేపు గోవా కూడా తీసుకెళ్ళాడు. పెళ్లి చేసుకొని సావచ్చు పిసికించుకోవడానికి. నాకెందుకురా పెళ్లి? నేను 10 మందికి ఫైనాన్స్ ఇస్తా. నాకు పెళ్లి అవసరమా? మా పిల్లలు వదిలే పెళ్లి దండం పెడతాం వదిలేరు. ఏంటా మీరు ఆడుకుంటారంటే మీరు ఎంత తప్పు వాళ్ళు నేను తీరుస్తాను అడిగి ఒక ఫోన్ చేసి ప్రాబ్లం లో ఉంటే పురుషోత్తం నీకెంత ఇవ్వాలి మొత్తం వడ్డీతో సా ఇగో తీసుకో. నేను వీళ్ళిద్దరితో గోవాలు తర్వాత ఆ డబ్బులు తీసుకుంటా. పగిలిపోద్ది పురుషోత్తం. ఏంటి గోవా తీసుకెళ్ళదే? తీసుకో మాట్లాడదు. గోవా తీసుకెళ్తా. గోవా మా పిల్లలు ఎక్కడ తీసుకెళ్తున్నారా? ఆడే తీసుకెళ్తారు పబ్బుకి. ఆడే తీసుకెళ్తారు గోవా. మేము తీసుకెళ్ళావా? అరే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డామంటే ఇద్దరా దరిద్రుడా? వారు చేసే పిచ్చి చేష్టలకి ఇద్దరు తూర్పు దిక్కున దండం పెట్టుకోవడం తప్ప ఇంకేం చేయలేరు మీరు. నా పక్కన ఉంటేనే ఇంటి పక్కన ఉండే వాళ్ళు ఆడ పక్కన ఉంటే ఎక్కడ ఉంటారో తెలియదు దరిద్రులారా. రష్మి అప్పుడు తీరుస్తాడు. నా డబ్బులు ఇస్తావా? వచ్చే నెల. వచ్చే నెలనా? ఒప్పుకోదు. నేను తీసుకెళ్ళి నువ్వు అసలు ఇప్పుడే లేదు నాకు అవసరం. ఏం చేస్తారా రష్మి? ఏంటి ఇంత ప్రాబ్లం ఉంటే నేను మర్చిపోయావు నీ సుధీర్ని? ఎంత మళ్ళీకి ఇగో వడ్డీస్తా తీసుకో. దరిద్రుడు నేను అందరి వెనకాల పట్టి నువ్వేంటారు నా వెనకాల పడ్డావు? హలో నీతో వెళ్ళడం కన్నా ఈ పురుషోత్తం గారితోనే ఉండడం బెటర్. ఇంత అందమైన చీర కట్టుకొని అంతే అందంగా ముగ్గేస్తుంది అంటే ఖచ్చితంగా ఈ ఇంటికి చుట్టం చూపుగా వచ్చుంటుంది. మనం కూడా చూపు చూస్తే పోలే. పొద్దున్నే కొంగేసుకొని ముగ్గేస్తుంటే సాంప్రదాయబద్ధమైన స్త్రీ అనుకున్నారు, కానీ ప్రకృతికే విరుద్ధంగా పనిచేసే పురుషుడు అనుకోలేదు. అయినా ఏంటి పండరి ఇది? ఈ చీర కట్టుకోవడం ఏంటి, ఆ ముగ్గని పెట్టి సిగ్గనిపించట్లేదు నీకు? ఏం చేయమంటావు దయాకర్? పెళ్లి కాకముందు ఊరు మీద వదిలేసిన ఆంబోతులో ఉండేవాడిని. పెళ్ళైన తర్వాత కొట్టేసిన ఆంబోతులు అయిపోయా. అయినా ఎవరు చూడకముందే ఇంట్లోకి వెళ్ళిపో. అందరూ నేను రిసీవ్ చేసుకున్నట్టుగా రిసీవ్ చేసుకోరు. ఈ 2 లైన్లు కలిపేసి వెళ్తాను లేదు దయాకర్. ఏ ముగ్గేస్తున్నావు? 20 చుక్కల ముగ్గు బాగుందా దయాకర్? ఇవి జన్మలో మారవు. పండరి అన్నా చెప్పు కౌశల్యమ్మా. మా ఇంటి ముందు కూడా అలా ముగ్గేయన్నా, చలి కదా లేవలేకపోతున్నా. నీ ఇంటి ముందు కూడా ముగ్గేయాలా? కల్లాపి ఏమన్నా జల్లమంటావా? నీ శవం దగ్గర ముగ్గేయా? ఒక్కొక్కరు చూసి ఒక్కొక్కరు తయారవుతున్నారంటే మీరు మీ చేతులు పడిపోను. ఏమే ఇదిగో కాఫీ. బెడ్ కాఫీ అంటే నిద్ర లేచిన తర్వాత ఇవ్వాలి, నిద్రపోతున్నప్పుడు లేపి ఇవ్వకూడదు. అర్థమైందా? రాత్రి షూటింగ్ నుంచి అలసిపోయి వచ్చి పడుకుందని కూడా ఆలోచించకుండా లేగో కాఫీ టీ అంట. ఇదిగో ఎక్కడ చచ్చావు? నిద్ర లేపావుగా, ఆ కాఫీ ఇచ్చి తాగనొచ్చుగా. మొగుడిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు కొట్టకూడదే రేష్మి. ఆ అనుష చూడు మొగుడిని బంగారులా చూసుకుంటుందంట. నీకెప్పుడు చెప్పింది? ఈనాడు ఇంటర్వ్యూలో చెప్పింది. ఇంట్లో వేరు ఇంటర్వ్యూలో వేరు.
ఏం వేరో నిన్ను పెళ్లి చేసుకొని 10 సంవత్సరాలు అయింది. నీకు మొగుడనే సంగతి నాకు తప్ప పక్కింటోడు కూడా ఇప్పటివరకు ఎవరికి తెలియదు. నువ్వు నాకు మొగుడని ఎప్పుడెక్కడ ఎలా చెప్పాలి నాకు బాగా తెలిసినా గానీ రాత్రి జబర్దస్త్ షూటింగ్ లో చాలా కష్టపడి అలసిపోయిన చేతులు వద్దు. జబర్దస్త్ లో కష్టపడే టీం లీడర్ గా నువ్వు అంటావేంటి? నువ్వే. గుడ్ మార్నింగ్ జబర్దస్త్, గుడ్ మార్నింగ్ ఎక్స్ట్రా జబర్దస్త్. అన్నయ్యకి ఎక్స్ట్రా జబర్దస్త్, నాకు జబర్దస్త్. ఇలాంటి పేర్లు ఎందుకు పెట్టావు మమ్మీ? తిన్న ఉప్పు మర్చిపోకూడదన్నానా, ఉప్పు విశ్వాసము. అవును, ఉప్పు పెట్టినోడు విశ్వాసం గుర్తు పెట్టుకున్నావు, కట్టుకున్న మొగుడే మర్చిపోతున్నావు నువ్వు. నీ ఏడుపు మామూలు ఏడుపు కాదు నీది. నువ్వు ఇలా నా మీద ఏడవ బట్టే అనసూయ మళ్ళీ జబర్దస్త్ లకి ఎంట్రీ ఇచ్చింది. అమ్మా, అన్నీ ఎక్స్ట్రా జబర్దస్త్ కి నెలకు 4 బట్టలు కొంటున్నావు అమ్మా. మరి నాకేంటమ్మా నెలకు ఒక్క డ్రెస్ కొంటున్నావు? ఏంటమ్మా ఈ పార్షియాలిటీ? అనుష జబర్దస్త్ చేస్తుంది, అందుకే ఈ పార్షియాలిటీ. నువ్వు మూస్తావా? అమ్మా, జబర్దస్త్ షూటింగ్ కి తీసుకెళ్ళవా? వద్దమ్మా, వద్దు నాన్న. ఎప్పటి నుంచో అడుగుతున్నారు, ఒకసారి తీసుకెళ్ళవే. ఏంటి తీసుకెళ్లేది? ఏంటి తీసుకెళ్ళేదంట? నాకు పెళ్ళి 2 పిల్లలు ఉన్నారన్న విషయం అన్నపూర్ణ స్టూడియోలో తెలిసిందనుకో, అన్నపూర్ణమ్మకి అమ్మ క్యారెక్టర్లే ఇస్తారు నాతో. అంత అందమైన అనసూయకు హీరోయిన్ క్యారెక్టర్ రావట్లేదు. ఆవిడ అమ్మ అని ప్రపంచం మొత్తానికి తెలుసు కాబట్టి నాకేమో హీరోయిన్ క్యారెక్టర్లు వస్తున్నాయి. ఎందుకంటే నువ్వు అమ్మవని నాకు తప్ప ప్రపంచానికి తెలియదు కాబట్టి. మేము ముగ్గురం ప్రపంచానికి తెలియకుండానే పోతామని భయంగా ఉంది నాకు. ఎందుకో అంత ఫ్రస్ట్రేషన్ కాకపోతే ఎవరన్నా ఇంటికి వచ్చారనుకో, ఈ 2 పిల్లల్ని అక్క కొడుకు అంటావు, నన్నేమో పన్నోడు అంటావు. అదేంటి ఇంత పొద్దు పొద్దున రోజా గారు ఫోన్ చేస్తున్నారు? ఏమంటుందేమో. హలో రోజా గారు, గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ రేష్మి, ఇంట్లోనే ఉన్నావా? ఇంట్లోనే ఉన్నా మేడం. చుట్టాలు ఇంటికి వచ్చాను. మీ ఇల్లు పక్కనేనంటగా? వస్తున్నా మేడం. ఇంత పొద్దున రోజా గారు మా ఇంటికి వస్తానంటున్నారు. రాని రోజా గారు జబర్దస్త్ జడ్జిమెంట్ కాదు, నా ఇంట్లో కూడా ఇప్పుడు జడ్జిమెంట్ చెప్పాలి. మొహం పగిలిపోద్ది, జాగ్రత్త. రోజా గారు ఇంటికి వచ్చిన తర్వాత ఆవిడ ముందు ఏమైనా ఓవర్ యాక్షన్ చేసావనుకో, నేను ఫినాయిల్ తాగి నీ మీద కిరోసిన్ పోసేస్తాను, జాగ్రత్త. నువ్వు మేకప్ వేస్తేనే రష్మిలాగా ఉన్నావు, మేకప్ తీస్తే రాక్షసులా ఉన్నావు నువ్వు. ఇదిగో ముందు కండ వేసుకో, ఇదిగో చేతులు చీపులు పట్టుకో. ఏంటే ఇది? నాన్న జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్. ఇప్పుడు చెప్పండి, నేనెవరు? ఈయనెవరు? డాడీ. అది సారీ డాడీ. పర్లేదురా, మీకు అలవాటు అయింది, నాకు అలవాటు అయింది. అలా జూనియర్ ఆర్టిస్ట్ లా నిల్చోకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ లా బిహేవ్ చేయొచ్చుగా. అంటే చేత్తో ఊడు చూడు పని చెయ్యి అని ఆవిడ వచ్చేవాడు నమ్మాలి. అక్కడ ఇల్లుడు ఊడు అక్కడ. హాయ్ రేష్మి. అది చెప్పులు చూడు. నమస్కారం రోజా గారు, గుడ్ మార్నింగ్. అదేంటో రోజా గారు సడన్ గా మా ఇంటికి వచ్చి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. రేష్మి, ఈ పిల్లలు ఎవరు? ఈ పిల్లలు మేడం మా అక్క పిల్లలు మేడం. మా అక్క అమెరికాలో ఉంటుంది. అక్కడ అమెరికాలో ఉంటే వీళ్ళు తెలుగు మర్చిపోతున్నారని తెలుగు నేర్పించమని మా ఇంట్లో వదిలేసి వెళ్ళింది. నీకే తెలుగు రాదు, పిల్లలకు నువ్వేం తెలుగు నేర్పిస్తావు రేష్మి? ఇతనెవరు? ఇతను మా పని మనిషి పండరీలేండి మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం, నేను మీతో కొద్దిగా పర్సనల్ గా కొద్దిగా నంబర్ ఇవ్వండి మేడం. నేను చాలా పెద్ద ప్రాబ్లం లో ఉన్నాను మేడం. నీకెందుకు నెంబరు? ఎందుకు నీకు నెంబరు? మాట్లాడాలి. జీవితం పాడుగాను. పిల్లలు, మీ పేర్లేంటి? ఎక్స్ట్రా జబర్దస్త్. రేష్మి, మీ అక్క పిల్లల పేర్లేంటి ఇలా ఉన్నాయి? అంటే మా అక్కకి మన ప్రోగ్రామ్స్ అంటే చాలా ఇష్టం మేడం. అందుకే ఒకరికి జబర్దస్త్, ఇంకొకరికి ఎక్స్ట్రా జబర్దస్త్ అని పేర్లు పెట్టి. నైస్ నేమ్స్. ఇక్కడే స్కోర్ బోర్డు ఉన్నట్లయితే మీ అక్క పిల్లల పేర్లకి 10కి 10 మార్కులు ఇచ్చేదాన్ని. మేడం టీ. థ్యాంక్ యూ. కింద పండరి,
నువ్వు ఇచ్చిన టీ చాలా బాగుంది. ఇక్కడే స్కోర్ బోర్డు ఉన్నట్లయితే నీ టీకి 10కి 10 మార్కులు ఇచ్చేదాన్ని. టీకి కూడానా మేడం? నైస్ జాక్. ఏంటి చేతులు అందటం లేదు, దూరంగా ఉన్నావంటే? డబ్బులు ఇస్తున్నాను కదా దెబ్బలు తినడానికి, అలా ఉండు. ఇది కంఫర్ట్ గా ఉంది. రేష్మి, మీ పనోడికి ఎంత జీతం ఇస్తున్నావు? 2 పూట్ల తిండి పెట్టి 1700 ఇస్తున్నాను మేడం. పండరి, నేను 3 పూట్ల అన్నం పెట్టి 3000 ఇస్తాను. మా ఇంటికి పని చేయడానికి వస్తావు? ఈ ఇల్లు వదిలి నేను రాలేను మేడం. ఈ విషయానికి ఆర్ఆర్ వేసుకుని అంత దూరం వెళ్ళొచ్చి చెప్పాలా? మామూలుగా చెప్పొచ్చు కదా. అవును పండరి, నీకు పెళ్ళయిందా? అలా మేడం వైపు చూస్తావేంటి? చెప్పు, నీకు పెళ్ళయిందా? ఎందుకు మేడం? మా ఇంట్లో పెళ్లి కాని పని మనిషి ఉంది, దాన్ని ఇచ్చి నీకు పెళ్లి చేద్దామని. ఏంటి మధ్యలో మీ ఆర్ఆర్లు, ఈ పిల్లలేమో నీ దగ్గర రావడం అసలు నాన్సింగ్ గా ఉందేంటి? ఆ ఆర్ఆర్కి, ఈ 2 పిల్లలకి నాకు ఓ తెలియని సంబంధం ఉందిలే మేడం. వావ్, మీ అనుబంధం చూస్తుంటే ఇక్కడ స్కోర్ బోర్డు ఉన్నట్లయితే మీ అనుబంధానికి 10కి 10 మార్కులు ఇచ్చేదాన్ని. హలో రేష్మి, నేను వెళ్ళొస్తాను. బాయ్ మేడం. హాయ్ జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్. పద, పద. ఇంటి భుజం తిప్పావంటే ఇటు వాచిపోయింది మేడం. వాచిపోయినా పర్లేదు, నాకు ఈ చెయ్యే కావాలి. ఇది నాకు బాగా సెంటిమెంట్. పద. ఏదైతే రోజా గారు వెళ్ళిపోయారు. ఏమే ఎన్ని రోజులు ఈ యాక్టింగ్ చేయడం నా వల్ల కాదే. నా 2 పిల్లల్ని తీసుకొని నా పుట్టింటికి వెళ్ళిపోతా. నేను పుట్టింటికా? వెళ్ళిపోతా, పుట్టింటికి వెళ్ళిపోతా. ఏం మాట్లాడానంటే? మాట్లాడితే మేకప్ రాలిపోతుంది. అంటే మేకప్ ఉన్న వాల్యూ మొగుడుకు లేదానే? లేదా? సుధీర్, హాయ్ రష్మి. పిల్లల లోపల తీసుకెళ్ళు. నేను తీసుకెళ్ళను, నేను ఇక్కడే ఉంచుతా. అదేంటి సుధీర్, అదేంటి ఒక కాల్ మీద ఒక వాట్సాప్ లో సడన్ గా వచ్చేసారేంటి? ఆయన గురించి మనకెందుకు సుధీర్? అదేంటి చేతిలో పళ్ళెంతో వచ్చేసారేంటి? ఎలాగో 4 ఏళ్ల నుంచి నడుస్తుంది, ఏం నడుస్తుంది? అందరికీ తెలుసు. ఏంటి? ఆ అబద్ధాన్ని నిజం చేద్దామని వచ్చా. ఏ అబద్ధము, ఏ నిజం చేస్తావు? మనం పెళ్లి చేసుకుందాం తాగుబోలంతో వచ్చా. చేసుకోరా, చేసుకో. 2 పిల్లలు చేసుకో. రష్మి, నీకు పెళ్ళైందా? 10 ఏళ్ళైంది పెళ్ళయి. రష్మి, నీకు పెళ్లి అయిపోయిందని చెప్పి నేను అసలు నమ్మలేకపోతున్నాను. రే నీ ఓవర్ యాక్టింగ్. నువ్వు మా ఆవిడ్ని పట్టుకొని నువ్వు టీవీలో ఓవర్ యాక్టింగ్ చేస్తుంటే ఎంత బాధపడతాను తెలుసారా నేను? నీ వల్ల నేను నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాను. ఆ రోజు నేను చంపేయాలనిపించిందా? చంపే నాన్న నన్ను ఒకసారి ఎత్తుకోవా? ఏరా నీకు మా అమ్మ కావాలా? నీ ముఖానికి జుట్టు ఉందా అని కదరా నీ గొంతు చేస్తాను. నన్ను కొడితే కొట్టారు కానీ రష్మి మాత్రం అమ్మనొద్దు. ఎక్కడ తగిలేవరా నువ్వు? రే టార్చర్ పెడుతున్నావురా నన్ను నువ్వు. దానికి కాదు కానీ నేను కూడా రష్మి నాదే అని చెప్పి నీ నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాను అన్నయ్య. రష్మి చెప్పు, రష్మి ఇదంతా అబద్ధం చెప్పు. రష్మి చెప్పు, రష్మి ఇదంతా అబద్ధం అని చెప్పు. అమ్మని అమ్మ నిజమే అనుకుంటా. ఇది కూడా మాట్లాడట్లేదు. హలో, ఏంటి సార్ నన్ను యాంకర్ గా తీసేశారా? అది కాదు సార్, నాకు అసలు పెళ్ళే కాలేదు సార్. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తారు? అయ్యో సార్ నిజం సార్, నా 2 పిల్లలు తెలిసిపోయింది అందరికీ. పర్లేదు రష్మి, నీకు నేనున్నాను. ఏం చేస్తున్నావు? సమాధానం చేస్తున్నారు. పిల్లలు ఉన్నారని తెలుసు కూడా నేనున్నానంటే అపద్బంధువులు లాగా నువ్వు. హలో, నేను టీమ్ లీడర్ గా లేదు, నాకు దానికి ఏ సంబంధం లేదుగా. నేను ఎక్కడ ముగ్గేదా? ఈ రోజు నుంచి ముగ్గు నువ్వేయాలి, నేను ఎంజాయ్ చేయాలి. ముగ్గాయి.